హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక రేపటి నుండి అయితే మరి కొత్తది ఇయర్ స్టార్ట్ కాబోతుంది. ఆ ఇయర్ లో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 36 అన్నమాట. మరి ఈ స్టోరీ రియలేనా అని కామెంట్స్ వస్తున్నాయి. అవునండి, ఈ స్టోరీ రియల్ స్టోరీ. అయితే వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, అది ఇదని అన్ని అడుగుతున్నారు దోస్తులు. ఈ సిరీస్ అనేది ఎండప్ అయ్యేలోపు వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏంటి, ఏం కథ అనేది అన్ని చెప్తాము. మీరైతే స్టోరీ ఏం జరుగుతుందో ఏం కథనో అనేది అయితే చూస్తూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందుర్రా, చేతుల ముళ్ళ లేదు, ఏది లేదు. మొన్న వేర్రు, ఇప్పుడు అత్తారు. ఇన్ని రోజులు ఏం చేసిర్రు అల్లుడు ఇంటికాడ? అట్టిగానే అల్లుడు ఉండుమనంటే ఉన్నాం చిట్టమ్మ. అవునా, అల్లుడు దుబాయ్ వాయనా? ఆగో, బిడ్డను కూడా తీసుకొని అత్తారు కదా. ఇంకండ్లు మండ, దీనికి అన్ని కావాలి. ఇంట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది. నువ్వు బావయ్యా దాంతో ఏం సోది పెడతాను. నువ్వు నడివే ఇంట్లకు. ఏమైందే సప్పుడు చేస్తలేవు? అంతా బస్సుకు వచ్చే వరకు నిలబడ్డట్టు అయింది పానం. అవునా, బిడ్డ అంత ఎట్లా ఉన్నది, ఏమైందయ్యా? జ్వరమత్తాంది చిట్టమ్మ. జ్వరమత్తాందని అక్కడ ఎందుకు ఉంచుడని పట్టుకొని వచ్చినాము. అల్లుడు వేయండా? ఉన్నాడు అల్లుడు, ఇంకా టైం ఉన్నది పోవడానికి. ఓహో, సరే సరే, పోరి పోరి. మోకాలంతా చిన్నవేనే, ఏం పుట్టిందో ఏమో, ఏమన్నా లొల్లైందా ఏంది అల్లుడు ఇంటికాడ? అందుకే ముఖమంతా ఎట్లనో పెట్టుకొని ఉన్నారు. తెలుసుకోవాలి. అలా నచ్చి అడిగితే జ్వరం వచ్చింది అందుకే వచ్చినా అని చెప్పు, సరేనా? మరి నీ భర్త లేడా అంటే ఉన్నాడు, ఇంకా పోయే టైం ఉన్నది, 2 నెలల దాకా ఓడు అని చెప్పు. వినబడుతుందానే? సరే 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 అంటున్నావే. ఇక అల్లుడు ఇక నిన్ను తీసుకుపోతాడా? నాకైతే నమ్మకం లేదు. చెడిపోయిన ఆడదాన్ని తోటి నాకేంది అని ఆయనే నీకు విడాకులు ఇచ్చి వేరే దాన్ని వేసుకుంటాడు కావచ్చు. అప్పుడు దీని ప్రాణం అంగుతుంది. ఇక మరి ఎవరితోటి పోతుందో ఏం చేస్తుందో. అమ్మా, దయచేసి మీరు మాటలు అనకుర్రే. ఆయన కొట్టిన దెబ్బలతోటే ఇవన్నీ నొప్పులు లేస్తున్నాయి. నేను సావుమంటే గత్తగాని నన్ను మాటలతోటి చంపకుర్రే. అమ్మా, మీ కాళ్ళు మొక్కుతా. చేసిందేమన్నా మంచి పేరానే? నువ్వు చేసిన పనికి మేము కూడా ఎన్ని తిట్లు పడ్డాం, ఎన్ని మాటలు పడ్డాం. ఇప్పుడు అమ్మలక్కలు కూడా ముంగట ఓ మాట అంటారు, వెనుక పోయి తల్లి ఎట్లా పెంచిందో తండ్రి ఎట్లా పెంచిండో అని మమ్మల్ని అంటారు. నువ్వు ఏ బట్టి మేము కూడా మాటలు పడ్డాం కదనే. నిన్ను అన్న పాపానికి ఇప్పుడు నన్ను ఇంట్లో ఉండమంటారా, లేకపోతే నన్ను పోయి సావమంటారా? ఎడబోతావే దొంగముండా, కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. ఇంకా నన్ను పోయి సావమంటుర్రా అని బెదిరిస్తాను. కడుపు వేసుకొని ఆ కడుపు దీపియాలే. రేపన్నెలుడన్న పోదాం. చూసినావా, ఆయన ఇంటికి పోతే వాడు ఏమంటాడు? నాకేం సంబంధం లేదు అన్నట్టే వాడు మాట్లాడబట్టే. ఇన్నవా చెవులు పెట్టుకొని? ఇప్పుడు వాడు మంచిగానే ఉంటే నీ మొగడు కూడా మంచిగానే ఉంటాడు. ఇప్పుడు ఇలా జీవితం నాశనమైంది ఎవరిది? నీదే కదా. మొత్తుకోకు. జర అన్నం కూర ఏదన్నా అండుపో. ఆకలై పాడైతుంది. పొద్దడుసుంది, తినకపోతిమి, ఇంతంత షాయి తాగకపోతిమి, అంత గావరైతుంది. పోయే. సరే సరే. వీళ్ళు నన్ను ఇట్లా మాటలతోటి చంపబట్టే నాకు శ్రీను వదిలిపెట్టి వచ్చినా అని నాకు బాగా బాధ అవుతుంది. వాడిని కలిసేది ఎట్లా, వాడితోటి నేను మాట్లాడేది ఎట్లా? వాడు నా కోసం వస్తాడా? వీళ్ళ ఫోన్ కూడా వాడే గుంజుకునే ఏదో సాటుకో నేటుకో ఫోన్ చేద్దామంటే, శ్రీను నువ్వు ఉన్న ఊరిని నేను వదిలిపెట్టి వచ్చిండ్రా. ఆ ఊర్లో ఉంటేనన్నా కొంచెం ధైర్యం ఉండే, ఎప్పుడన్నా నాతోటి మాట్లాడడానికి ట్రై చేస్తాడు, వస్తాడు, చూస్తాడు అని. కానీ బంగారం, ఇప్పుడు నువ్వు రాలేవు ఇక్కడికి, వస్తావారా నా కోసం? నీ కోసం 1000 కళ్ళతో నేను వెయిట్ చేస్తూ ఉంటారా? శ్రీను, ఐ లవ్ యూ రా.
ఏదేమైనా నా బిడ్డను నిన్ను నేను కాపాడుకుంటారా? ఆ దొంగ బాడుకో నాకు విడాకులు ఇచ్చినా మంచిదే. ఇక వానితోటి నాకు పొత్తద్దు, వానితోటి నాకు సంసారం వద్దు. దొంగ బాడుకో ఇష్టం ఉన్నట్టు కొట్టిండు. వీళ్ళేమో ఇంకా 4 రోజులకైనా వచ్చి తీసుకుపోతాడు కోపం పోయినాక అని అనుకుంటున్నారు. వాడు వచ్చినా నేను ఓను శ్రీను అంతలోపు నన్ను ఎక్కడికన్నా తీసుకుపోరా, మనం బయటకు పోయి బతుకుదాంరా. అది దాని అవ్వగారింటికి పీకింది కావచ్చు కదా లత. పోవచ్చు, ఇక ముగ్గురు వేరు కదా, ఇక వాళ్ళ ఇంటికి పోకపోతే ఎక్కడికి పోతారు రమ్మక్క? మరి రాజేం చేస్తాండు, ఉన్నాడా ఇంట్లో? లేదు లేదు, ఆ బావ దగ్గరనే ఉన్నాడు. అయ్యో ఏం చేస్తాండే? ఏం లేదు, బీరో ఏమో తెమ్మన్నాడట. ఆయనే తాగుతాండట, ఈయనే చూస్తాండట. తాగకు అనంటే ఇంటలేడట అస్సలకే. బాధ ఉన్నోడు తాగడానే, గంత పెద్ద బాధను గుండెలా ఉన్నప్పుడు ఎవరైనా తాగుతారు. ఇక మొగోళ్ళు తాగుడుకు బానిస అయ్యేది గిందుకే పాడైంది. పాపం ఎంత మంచోడుండే, ఎంత మంచిగుండే అసొంటోడు గిట్లా కాబట్టే. ఏం చేద్దాం, చేసింది పోయింది. అవురామక్క, నాకు డౌటు. ఏందే? కాదు, మళ్ళా అది వస్తుందంటవా లేకపోతే ఆంతోటే పోతుందా? అడిపోయిందన్నా కూడా వాడు కొంచెం కూడా అనుకుతలేడు జనుకుతలేడు వాళ్ళ ఇంటికాడ. నువ్వు చూసినావా? చూసిన్నే చూసినవా? ఇప్పుడు వానికి ఏం సంబంధం లేనట్టే వాడు చూస్తాండు. గదేరామక్క, మరి అది మళ్ళా ఈ మా బావ కత్తదా లేకపోతే వానితోటి పోతుందా? ఎట్లా ఏం కథ? కడుపు దించుకుంటదంటవా? మనకేమెరకనే అది ఏం చేస్తుందో, దాని మనసులా ఏమున్నదో, అది ఆనతోటే పోవాలని ఉన్నదో లేకపోతే ఈయనకి అత్త అని ఉన్నదో, కడుపు తీయించుకుంటుందో తీయించుకోదో మనకేమెరక. అయ్యో అంతేనా? మరిగా మనకేం తెలుసు? అదే మా రాజు వాళ్ళకే ఏమో వెళ్తలేడు. గీ గుడ్లన్నా తీసుకొస్తాడు షాప్ కాడుకోయి అంటే. ఇక ఉండంతియే అప్పుడు గంతగనం ఏడ్చే. అదే గదే, ఏడ్చినప్పుడు బాధ అనిపించింది. ఏదోటి అండుపోలేవు ఇప్పుడు మందం. ఏమో ఇక నేనే దుకాణంలో పోయి తెత్తా కోడిగుడ్లు. తేపో అన్న తాకంటే ఎందుకు ఇంటలేవే? ఎప్పటి సుంది తాగుతావు? ఏం కథ? నీ దగ్గర మొత్తం అదే వాసన అత్తాంది. ఏం చేయాలరా తమ్మి? ఏం చేయాలరా? ఒంటరి వాడిని అయిపోయినరా. నాకంటూ ఎవరున్నారా తమ్మి? నువ్వు ఉన్నవురా నాకు. సరే గాని ఆ తాగుడు పక్కకెట్టి అగో వేడి నీళ్లు పెట్టిన హీటర్ వేసిన నువ్వు తానం చేయిపో. నువ్వు తానం చేస్తే లత అన్నం కూర అంటుతుంది కావచ్చు, చెప్పిన అన్నం వేసుకొని అత్త తిందువు. తిని కాసేపు పడుకుంటే సెట్ అవుతుందన్నా. పో నువ్వులే ఇక అదొక్కటి తాగి సప్పుడేక తానం చేయిపో. నువ్వు తానం చేసే వరకు నేను అన్నం తీసుకొని అత్తా. నాకెందుకురా తమ్మి అన్నం? నా కడుపు ఎప్పుడో నిండిందిరా. దొంగ ముండను కొట్టి కొట్టి ఇంట్లోకి ఎల్లగొట్టినప్పుడే నా కడుపు నిండిందిరా తమ్ముడా. నా కడుపు గురించి నువ్వు బాధపడబోకు. తింటా తాగుతా తిరుగుతా, నాకెవ్వలరా, నేను ఒక్కోనే. ఎంజాయ్ చేస్తారా తమ్మా, ఎంజాయ్. సరేనే అన్న, ఎంజాయ్ చేయొద్దు. ఇక అయిందేదో అయిపోయింది. అయిన దాని గురించి నువ్వు బాధపడబోకు గాని నువ్వులే. తమ్మా విడాకులు ఇయ్యద్దారా? నువ్వు విడాకులు అప్లై అయ్యి కోర్టు కోదమా పోలీస్ స్టేషన్ పోయి అప్లై చేసుడా? నాకు తెలియదురా తమ్మి, దానికి విడాకులు ఇచ్చేస్తా. విద్దువు ఒక 4-5 రోజులు గాని ఆగు. నువ్వైతే నిమ్మలంగా. నిమ్మలం ఎక్కడరా? నేను నిమ్మలంగానే ఉన్నా. నిమ్మలంగానే ఉన్నావు గాని ఆ తాగుడైతే పక్కకు వారి నడు తానం చేయిపో. నా మాటిని తానం చేస్తావా లేదా? చేస్తారా తమ్మి? ఒక 5 నిమిషాలు తానం చేస్తా. సరే నువ్వు ఎయ్యి, నేను ఇంటికి వస్తా. పోరా తమ్ముడా పో. నన్ను పట్టుకొని నా తోడబుట్టిన తమ్ముని లెక్క ఉండబడుతుంది తమ్ముడా. పోయిరాపో. అల్లా ఎటు పోకు, నేను ఇప్పుడే వస్తా. తానం చేయి, నేను వచ్చే వరకు. ఇంకేడ పోతారా? ఎట్లకు పోతానా? చేత్తపో. నా తమ్ముడు నా అన్న బాధలు ఉన్నాడని నన్ను పట్టుకొని ఎడతలేడు. లంగముండా పోయేది పోక నాకు పెద్ద బహుమతి ఇచ్చిపోయింది. తాగుడుకి బానిసం చేసింది. సిగ్గులేని ముండా. ఎంత ప్రేమగా చూసుకుంటేంది, ఎంత ఆప్యాయతగా చూసుకుంటేంది. లంగముండా ఇంకోన్ని పట్టుకొని నన్ను దూరం చేసుకున్నది. ఇక అది నాకు అవసరమే లేదు. అది ఏ గంగలన్నా పోని, ఏ గంగలన్నా దుంకని, దాంతోటి నాకేం పని?
మా అమ్మ నాన్న ఉంటే మంచిగుండు. నాకు ఒక మంచిదాన్ని చూసి పెళ్లి ఎద్దురు కావచ్చు. ఈ దరిద్రపు దాన్ని వేసుకొని నేను దరిద్రం అనుభవించబడితిని. ఒంటరోన్ని అయిపోతిని. కుక్క సాగు చచ్చినా కూడా కానేటోడు ఎవ్వడు లేడు. అయ్యో, తానం చేయాలా నేను? ఏమిటికి తానం? చచ్చిపోయిన శవానికి నీళ్లు పోసుకున్నట్టు అయిపోయా నా బతుకు. దొంగముండా, నిన్నెంత ప్రేమించిందే నేను. నన్ను ఎక్కడ కాకుండా వేసిపోయినవే లంగముండా. నా ఇజ్జత్ తీసి నా మానం తీసి రోడ్డు మీద పెట్టి నా ఊర్లో తలెత్తుకోకుండా చేసినవే సిగ్గులేనిదానా. కొంచెమన్నా ఆదికి రాలేదానే నీకు? నేను పంపిన పైసంతా వాంతినాలకు పెట్టి ఎంజాయ్ చేసినావే దొంగముండా. నా బతుకునేటు కాకుండా చేసినవే నువ్వు. మా నానా ఎడవైర్రు, ఏడున్నారు. నా బతుకు చూడుర్రి ఎట్లయిపోయిందో. ఒంటరో నైపోయినా, నాకెవరు లేరు. అమ్మా నానా నన్ను తీసుకుపోర్రి. మీతోటి నేను మీదనే బతుకుతా. ఇక్కడుండి లాభం లేదే. అమ్మా అమ్మా, నన్ను ఎట్లు వదిలిపెట్టి పోయినవే అమ్మా. 9 నెలలు మోసి కానీ పెంచి నన్నెట్లా వదిలిపెట్టి పోయినవే అమ్మా. నన్ను చూసుకున్నటోళ్ళెవలే అమ్మా. అమ్మనే నత్తనే అమ్మా. నన్ను తీసుకుపోయే అమ్మా. మీ ఇద్దరితోటి అమ్మా నేను మీదనే బతుకుతానే అమ్మా. నాకు బతకాలని లేదే అమ్మా. వాడిది నా జీవితం నాశనం చేసింది. అరే శ్రీను, దారా 9 అయితాంది, అన్నం తినవా? నాకు అద్దమ్మా. ఎందుకు అద్దురా నీకు? అన్నమే చక్కగా తింటలేవు. మళ్ళా దాని గురించి ఇట్లా రంది పెట్టుకున్నావా ఏంది? అది బరిదెగించిన ముండా. నువ్వు దాని గురించి ఆలోచించేది లేదు. చూసినవా అది ఎవంతోటి వండి కడుపు తెచ్చుకున్నదో? నువ్వే చేసినావని మన ఇంటి ముంగడికి వచ్చి ధర్నా చేసే. మళ్ళా నువ్వు దాన్ని గెలికినావనుకో, ఆ కడుపు నువ్వే చేసినావని ఇంటి ముంగటనే టెంట్ ఎత్తారు. అర్థమైతాందా? దాని గురించి మొత్తం మర్చిపోవాలి నువ్వు. అమ్మా, ఆ కడుపుకు కారణం నేనేనే. ఇగ్గులేనోడా, మళ్ళా మాట మాట్లాడుతున్నావా నేనే అని? అయితే మరి దాన్ని పెళ్లి చేసుకుంటావురా? చెప్పు. అమ్మా, మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటానే. చెప్పు చీపిరే అందుకొని జంపుతా బాడుకోవు. అయ్యిన్నడంటే నీ ఈ పంత వలగొడతాడు. పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి చేసుకుంటానంటవేమ్రా సిగ్గులేనోడా? ఇంకా నయ్యో మంది ముంగట అనలేదు ఆ కడుపు నేను చేయబట్టే వచ్చిందని. ఇంకోసారి ఆ మాట నీ నోట్లకే రావాలే, నాలుక మొత్తం జీర్తా నేను. అన్నం తిందుపా. నువ్వు దాని గురించి ఆలోచించడం అవసరమే లేదు. అది ఊరిషి పెట్టి పీకింది, దాని దరిద్రం వదిలింది, అయిపోయింది దాని బతుకు. దాని మొగడే ఇంట్లోకే గెంటేసిండు. అసొంటప్పుడు మనకు సంబంధం లేదు అడ్డమైన విషయాల గురించి. అర్థమైతుందా? నువ్వు మళ్ళా దాని గురించి ఆలోచిస్తే నీ మెడలేం లేకుంటే ఇరగొడతా. ఇంకో 2-3 నెలలైనాకి నీకు పెళ్లి ఎత్తా నా మేనగోడలతోటి. నిన్నిట్లా ఒంటరిగా వదిలేస్తే నువ్వేం చేసేది తెలుస్తలేదు. ఆనందిందువు. ముచ్చట నాతోట అన్నావు గాని అయ్యతోట అంటే మాత్రం అయ్యా నిన్ను చంపడానికి కూడా వెనకాడడు. అర్థమైతుందా? నోరు మూసుకొని ఇంట్లోనే జావు. తిందాందా. నాకు అద్దమ్మా, మీరు తినిపోర్రి. తినకు. ఎన్ని రోజులు తినకుండా ఉంటావో సత్తవో సావు. సిగ్గులేని బాడుకోవు. వీళ్ళకు నిజం చెప్పినా కూడా ఇంతగానం తిడుతుర్రు అంటే వీళ్ళు నా పెళ్లికి శ్వేత పెళ్లికి ఏం ఒప్పుకుంటారు? ఒప్పుకోరు అస్సలకే. బంగారం, ఈ ఊరిషి పెట్టి పోయినవానే నీ జ్ఞాపకాలు నువ్వు నా మైండ్లోనే ఉన్నావు బంగారం. నీకోసం నేను ఏదైనా ఎత్తా. కానీ నీ ఊరు తెలుసు కానీ నీ ఇల్లు ఎక్కడనో తెలియదు. నీకోసం వస్తేనే నేను. ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా, ప్రాణం లేని నీడైనా దూరం కాదుగా, గాలికి పోయే గాలైనా గదిలో దాగునా, అర్థం కాదే ఏనాడు మసలి వేదన, ఏమి చేసినా ఎవ్వరాపినా ప్రేమాగునా దైవమా.
అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింక, తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట. ప్రేమలో లీనమై ఒకటయ్యే వేళలో లోకమే ఏకమై ఒప్పుకోని రేయిలో ప్రేమ గూడు కూలిపోయే గాలివానలో. మిస్ యూ శ్వేత, మిస్ యూ సో మచ్. నిన్నెట్లయినా కాపాడుకుంటా, నిన్ను పెళ్లి చేసుకుంటా, నాకు నువ్వు కావాలనే. ఎవ్వరు నిన్ను వదిలినా నేను వదులుకోనే బంగారం. ఒకవేళ నేను నీకు దూరమైనా నువ్వు నాకు దూరమైనా కూడా నా బతుకు ఘోరమైపోతుంది. నేను చచ్చిపోతానే, నువ్వు లేకుండా నేను బతకలేనే. ఏం చేస్తున్నావు? నిన్ను కలిసేది ఎట్లా, నీతోటి మాట్లాడేది ఎట్లనే? ఉన్నట్టుండి నా నీడ నన్ను విడిపోయింది, నా కంటి చూపు దరి చేరని దూరం వెళ్ళిపోయింది. నే చేసిన తప్పేది ప్రేమ, నిన్ను నేను నమ్మడమా? నా చావు చివరి చూపుకైనా ఒక్కసారి వచ్చిపోవా? ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా, గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా. మాయ మాయ చందమామ నీలా, ఒంటరైన చుక్కలన్నీ నాలా. ఎంతలా పెంచుకున్నానే ఆశ, దరికి చేరిపోయే సుధీ శ్వాస. ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా, గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా. శ్రీను, మిస్ అవుతున్నారా? బంగారం, నాకు నువ్వు కావాలరా? నువ్వు కూడా నన్ను వదిలేస్తావారా? నాకు అదే టెన్షన్ అవుతుందిరా శ్రీను. నా కోసం రారా? నువ్వు వస్తావని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారా బంగారం? నా కడుపులున్న బేబీ, ఇది మన బేబీరా. బేబీని చంపుకోవాలా? నువ్వు వస్తావన్న నమ్మకం నాకు ఉందిరా. నా బేబీని నేను చంపలేనురా బంగారం. వీళ్ళేమో నా కడుపు తీపిస్తా అని వీళ్ళు అంటున్నారు, కానీ నీ కోసం ఎదురు చూస్తా అని నేను అనుకుంటున్నా. ఎప్పుడు వస్తావు, ఎప్పుడు తీసుకుపోతావురా? నువ్వు లేకుండా నేను బతకలేనురా. ఏదేమైనా నాకు నువ్వు కావాలరా. ఇంత నిన్ను మీ వాళ్ళు మార్చుతారా ఎట్లా? నాకు అదే భయం అవుతుందిరా శ్రీను. దొంగ పడుకోవు కొట్టి కొట్టి నా పెయ్యి అంత పుండు పుండు వేసిండ్రా. నాకు జాతర అయితే లేదురా, నీరసంగున్నదిరా. లోపల బేబీకి ఏమన్నా అయిందేమో అని భయం అవుతున్నదిరా. కడుపులేసి తొక్కిండు వాడు, వారి కాళ్ళు ఇరిగిపోను. లోపల బిట్టుందని కూడా చూడకుండా వాడు నా కడుపులో కాలేసి నొక్కి నన్ను పొట్టు పొట్టు చంపిండు రా శ్రీను. నాకు నువ్వు కావాలరా. బావా తిన్నడా? ఏమోనే, తినుమని అక్కడ పెట్టొచ్చినప్పుడు కొంచెం తిన్నాడు, కొంచెం ప్లేట్లనే ఉన్నది. సరేలే, నాకు నిద్ర వస్తుంది, ఇక పడుకుందా. అదే గాని మరి అన్న పడుకుంటాడో ఎటన్నా పోతాడో ఏమన్నా చేసుకుంటాడో అని నాకు భయం అవుతుంది లత. అవునా? మరి మన ఇంట్లో పడుకుందు రమ్మన పేను. ఏ బాగా దాగున్నాడు అద్దు మన ఇంట్లోకు. నువ్వు పోయి అక్కడనే వండుకుంటా మరి, సరేనా? గట్లనే రాత్రి ఎటన్నా పోయి ఏమన్నా చేసుకుంటే ఎట్లనే? అవునా? మన కుక్కదానికి భయం అవుతుంది కదా ఇంట్లో. నేను పక్కకే కదా ఉండేది, ఏ చిన్న సప్పుడైనా నాకు ఫోన్ చేయి, నేను వస్తా కదా. సరే గాని ఇప్పుడు శ్వేతక్క లవగారింటికే వేయిందా? వాళ్ళకు ఫోన్ చేద్దామంటే ఓ ఫోన్ లేకపాయే, ఏది లేకపాయే. ఏందన్నవోని మనం ఏం చేస్తాం చెప్పు? గంత కడుపు తెచ్చుకుంది అని అంటే ఎవరికైనా బాధ ఉండదా అనే? ఇంకా మా అన్న సొంటోడే అట్లా తాగుకుంటా ధైర్యం తెచ్చుకొని ఉంటాడు, కానీ ఇప్పుడు తాగుడు అలవాటు లేనోడైతే సచ్చేటోడు ఎప్పుడో గిట్ల నా పెళ్ళామని. మేము లొల్లైనాక మళ్ళా వాళ్ళ ఇంటికి పోయినాం కదా, పోయి నువ్వే బట్టే కడిపోయిందిరా అని అంటే వాడు అంటాడు నాకేది తెలియదని అంటాడు శ్రీను. అవునా? అవునండి. ఇక వీళ్ళు పెద్ద ముందు పెద్దనాన్న మస్తు తిట్టిర్రు, వాళ్ళు కూడా తిట్టిర్రు, బాగానే తిట్టుకున్నారు ఒకరికొకరు. ఇక పోదాంపా అని సప్పుడేక వాళ్ళు ముగ్గురు అటు వేర్రు, మేము ఇటు వచ్చాం.
చూసినావా లత, వాడు మంచిగా అవసరానికి వాడుకున్నాడు. 24 గంటలు ఇళ్ళనే ఉండు, ఇప్పుడు కడుపు కాగానే నాకు తెలియదు అని అన్నాడంటే ఇలా ఏమర్థమైంది? ఎవడైనా అవసరాని కోసమే వాడుకుంటాడు. ఇప్పుడు గిసుంటి ఏమన్నా జరిగితే కరెక్ట్ టైంకి వదిలేస్తారు. అందుకే ఎవరిని నమ్మద్దు. చేసుకున్న భర్తనే కావాలి, కొట్టినా తిట్టినా గాని. సరేలేండి, మరి పడుకోపోర్రు అక్కడ. ఇక ఎందుకైనా మంచిదే, ఆయనే మూడ్ ఆఫ్ ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఏం చేసుకునేది తెలియదు. సరే బంగారం, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్సే. పడుకో నువ్వు, సరేనా? ఏ చిన్న సప్పుడైనా కూడా నాకు ఫోన్ చేయి, నేను వస్తా. సరేనా? సరే అండి. రా మరి, డోర్లు పెట్టుకుందువు. సరేపా. అయ్యో, కిందనే అన్నాడు కదా, ఇక తాగినాక అట్లనే పడుకున్నట్టున్నాడు. ఛీ, మా అన్నకు వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దు. అటు పెళ్ళం లేకున్నా ఇటు అయ్యా అవ్వనా ఎవరో ఉండాలి. మా అన్నకి ఎవరు లేకపాయే, నాకెవరు లేకపాయే. అయ్యా అవ్వ వండని ఏడైతేంది, మళ్ళా లేపితే మళ్ళా తాగుతా తిరుగుతా అని అంటాడు. రాత్రి ఎంత వందామన్నా కూడా నిద్ర పట్టలేదు. వానితోటి ఒక్కసారి ఫోన్ మాట్లాడితే మంచిగుండు, నాకు నిమ్మలం అయ్యేది. వానితోటి నేను ఎట్లా మాట్లాడేది? ఎవరు ఇస్తారు ఫోను? మా వాళ్ళేమో నన్ను బయటకు పోనీయరు ఎవరింటికి. అయ్యో రామా, ఈ రోజులు ఎట్లా గడుస్తాయో ఏమో. ఇది నిన్నడుతుంది ముఖం అట్టనే పెట్టుకొని ఉంటాంది. ఏమైందే ఓ పిల్ల? చిట్టమ్మ, ఏం కాలేదు. ఏం గాంధీ గట్లెందుకుంటవే? పానం మంచిగుంటలేదట కదా, మరి దావకాన్లో చూయించుకున్నావా? ఏదన్నా విశేషమా ఏంటి? అదేం లేదు చిట్టమ్మ, అదే మొన్ననే పిల్లగాడొచ్చే కడుపుతోటి ఎట్లుంటావు గాని ముఖం కడుక్కున్నావా? సాయ తాయినవా? తాయిన చిట్టమ్మ. అయితవా గాని మీ అవ్వ ఏం చేస్తాంది? అవ్వ ఏం చేస్తలేదు. తాత మంచిగా ఉన్నాడా? ఎటు వేండు? తాతేటి పోతాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఉంటావా 4 రోజులు? ఉంటా. ఏమైందే శ్వేత, తానం ఏద్దూరా? ఇంకా ఎంతసేపు కూసుంటావు షెట్ కింద? తీయలేవే, తానానికి ఏమి గిర్త వచ్చింది? అత్తగారింటికాడ పొద్దుగాలేసి పని చేసుకొని తానం చేసురాయే. అవ్వగారింటికి వచ్చినప్పుడన్నా సుఖం ఉండద్దా అని? ఏ పని తీరుతుందని చిట్టమ్మ బట్టలు విండెత్తనేనని. పని పాడగాను పొద్దంతా ఏం చేస్తావే? ఏటన్నా పోయేది ఉన్నదా ఇంటికన్నీనాయే? ఏం చేయగాని. ఓ చిట్టమ్మా, ఏం చెప్తాన్నవే? ఉన్న పిల్లకయ్యా ఏంటి? అరే బువ్వేద్దు రాలేవే? అయ్యో, వేసుకుంటే ఏమైతాంది? నీకు నేనే ఇయ్యాలే. శ్వేతతోటి మాట్లాడతాన్నా. ఎప్పుడు వచ్చినావా అవ్వా? నేనా తాత? నేను నిన్ననే వచ్చినా. ఈ పిల్లగాడు ఎట్లున్నాడు, మంచిగా ఉన్నాడా? మరి దుబాయ్ పోయి వచ్చిండేమో, ఒక్కదానివే అత్తివి. పిల్లగాడిని పట్టుకొని రావద్దా? అత్తడు తర్వాత. అయ్యో, నాకు జ్వరం వస్తుందని వచ్చినా. ఆకర్ల మంచిగా చూపియపోయినవే. చూపిత్త చిట్టమ్మ, చూపిత్తా. ఇక రేపన్నెలుడన్నా పట్టుకపోతా గాని. అదే కాదే నమ్మద్దు, జ్వరాలు పాడగాను. కాయే ఆకలి అవుతుంది. పిల్లకయ్యా పా, నీకు నేను లేంది నీకు సొర్రుడు పోదుపా. అది అన్ని గుచ్చి అడుగుతది. దాంతోటి ఏం మాట్లాడుతున్నావు? నడు, తానం చేద్దురా. చేత్తమ్మ, చేత్తో 5 నిమిషాలు ఆగత్తన్నపో. దానికి ఏమన్నా చెప్పేవు? ఊరంతా డప్పు సాటింపు ఏత్తది. 1కి 10 గుట్టిచ్చి చెప్తాన్న నేను. సరే, ఆ ఫోన్ కూడా నీ మొగడు గుంజుకొని దగ్గర పెట్టుకునే. ఇప్పుడు మాకు ఫోన్ లేకుండా అయిపాయే. ఏం చేసుడు? ఇప్పుడు ఫోను కొనాలనంటే మళ్ళీ 2-3 వేలన్నా కావాలి. చిన్నపాటిది తీసుకుందామనంటే నువ్వు ఏ బట్టి మాకు అంత లాసే ఉన్నది కానీ రూపాయి వచ్చిందైతే లేదు పో. అయ్యో రామా, ఆ ఊర్లో ఉన్నంతసేపన్నా కొంచెం నిమ్మలం ఉండు. ఇక్కడికి వచ్చినాక ఇంకా టెన్షన్ పెరిగింది. నా శ్రీను నన్ను మర్చిపోతాడా ఏంది? మర్చిపోతే నా పరిస్థితి ఏంది? అల్లవ్వ ఎక్కడన్నా పట్టుకపోయి అన్నికి ఏమన్నా ఏపిత్తదా? ఈ కడుపు నేను ఉంచుకునుడా తీపిచ్చుకునుడా? నాకేది అర్థమైతలేదు. అమ్మా, ఓ అమ్మా. ఏంద్రా, నేను ఇన్నే ఉన్నా. ఏం లేదమ్మా, నేను బయటకు పోతున్నా. బయటకు ఎందుకురా? పొయ్యి ఏం చేస్తావురా? మళ్ళా వాని కంట్ల పడితే వాడు నిన్ను కొడతాడు. ఎవరి కంట్ల పడ్డా నన్ను ఎవ్వడు ఏమూ వెయ్యలేడే. అట్టిగానే పోయత్తా, నాకు కొంచెం పనున్నది. చోట్ షాప్ దగ్గరికి పోయత్తా.
ఏం పని ఉందిరా మళ్ళా ఏం ప్లానింగ్లు ఎత్తావురా అది ఈ ఊరిష్ పెట్టి పీకిందని దాని ఊరికి పోతావురా మళ్ళా అరే పిసనా అనే అమ్మా నేను దానూరికి ఎందుకు పోతా నాకేం అవసరం అని పోతా అయింది అయిపోయింది అమ్మా నేను ఇప్పుడు చదువుకుంటా నేను బంటిగాని దగ్గరికి పోయి జరా బుక్కులు ఏంటి ఏం కథ అనేది తెచ్చుకుంటా గదే మరి మళ్ళీ ఏమన్నా నేషాలు వేయాలే చూడు నీ సంగతి ఏం చేస్తానో ఇక నాకే తెలియదు నేనేం చెయ్యనే బంటిగాని దగ్గరికి పోయి అత్త ఆడేమన్నా బుక్కులు ఇస్తే తీసుకొని అత్తా సరే పో జల్ది రాపో ఇన్ని ఎటు నమ్మచ్చి పాడైతలేదు ఆయన దొంగబొడ్డి దగ్గరికి ఓడు కదా విని బుట్టన్ దగ్గరికి పట్టుకపోవాలే బుట్టడియల్లా అత్త అన్నాడు మరి వచ్చిండో ఫోన్ అన్న వేయాలే ఏం చెయ్యాలి నేను ఎట్లా చేయాలి నాకేం చేసురో అర్థమైతలేదు కెర్రోడు ఉన్నాడో ఇంటికాడ వానికి చెప్పుకుంటానన్నా నా బాధ అర్థం చేసుకుంటాడు గాని ఈ బంటిగాడు షోటుగాడు అయితే నన్ను ఎక్కిరిచ్చి పాడైతారు అరే టిల్లు ఉన్నవారా టిల్లు ఆ ఉన్నరా ఏమైంది? ఏం లేదురా అట్లా బయట పోదంతా ఎందుకురా? ఇట్లా మీ అబ్బాయి ఉన్నరారా ఆ ఉన్నారు. రారా గిటు బయట కోదాం సరే పా. ఏమైందిరా శ్రీను రమ్మన్ను? ఏం లేదురా నిన్న మళ్ళా లొల్లైంది కాదురా అవునా దేని గురించి? ఆమె కడుపుతోటి ఉందటరా ఉందని వాళ్ళ ఇంట్లో తెలిసిందట ఇలా మొగడు టెస్ట్ చేపిస్తే బయటపడ్డదట కడుపుతోటి ఉన్నదని అబ్బా శ్రీనుగా నువ్వు గాడి దాకా పోయినావురా. నేను నా పూరిని లవ్ చేయబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. నేనే హద్దులు దాటి పోలేదు. నువ్వు మొత్తం కడిపే చేసినావా? ఇక అయింది అయిపోయిందిరా అయితే నిన్న దాన్ని బాగా కొట్టిండట ఇక ఇంట్లోకి ఎలా కొట్టిండటరా మా ఇంటికి వచ్చి మస్తు లొలి వేసింది వాళ్ళ అవ్వ అయ్యా అది కూడా వచ్చిందిరా పాపం బాగా ఏడుతుంది నా మనసు అంతా ఘోరంగా నొప్పి అయిందిరా అట్లయితే మరి నేనే చేసినా నాకు ఇది కావాలి నేను దీన్ని ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటానంటే అయ్యే పోవు కదరా. అట్లా అంటే మా అయ్య అవ్వ నన్ను బతకనిస్తారా వాళ్ళు నన్ను ఏదో ఒకటి చేసి నన్ను ఎటన్నా పంపించుడా లేకపోతే నా బుద్ధి మార్పిచ్చుడా నాకు ఏదైనా మంత్రం చేపించుడా చేస్తారు అందుకనే వాళ్ళ ముంగట నేను సైలెంట్గా ఉన్నరా ఇప్పుడు వాళ్ళ అవ్వగారింటికి తీసుకొని పోయిర్రు శ్వేతను అవునారా? ఇక ఓని తీరా ఆమె కడిపే దించుకుంటుందో ఏమన్నా దించుకొని నువ్వు ఆమెను మర్చిపోరా అద్దురా. ఇప్పుడు వాళ్ళ భర్త ఎలగొట్టిండు అని అంటే మళ్ళీ నీ మెడకచ్చి పడుతుంది అవసరమా? కాదురా నేను ఆమెను ప్రేమించినరా నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ఇప్పుడు నా వల్ల ఆమె ప్రెగ్నెంట్ అయింది లోపట పెరిగేది నా బేబేరా నేను ఆమెను పెళ్లి చేసుకుంటారా కానీ కొంచెం టైం పడుతుంది ఎందుకు అని అంటే లేపకపోవాలనంటే పైసలు కావాలి కదరా కర్రోడా. నువ్వు పెద్ద ప్లాన్లోనే ఉన్నావు కదా. నేను నీకే చెప్తాను నువ్వు ఈ ముచ్చట లీకి ఏకరా బంటిగానికి చెప్పినా చోటుగానికి చెప్పినా వాళ్ళ నోట్ల మాట ఆగది వాళ్ళు పట్టించుకోరు దేకరు. అదే గాని ఇప్పుడు ఆమె వాళ్ళ అవ్వగారింటికి వాయే ఆమె ఇడికి అత్తదారా ఇక కాదురాగా నిన్న బగ్గా కొట్టిండట బగ్గా ఏడ్చుకుంటా పోయిందట ఆమెను ఒక్కసారి వాళ్ళ ఊరుకు పోయి చూసి మాట్లాడద్దాంరా నాకు పిచ్చిలేస్తుంది దాన్ని చూడకపోతే. నేను రానురా వాళ్ళూరు ఏన్నో ఏం కథను మళ్ళీ ఆడికి పోయినాక ఎవడన్నా చూస్తే కథమే ఇక. ప్లీజ్ రా టిల్లు మీ అయ్యని అడుగురా బండి అటు పోయి ఇటు అద్దాం రా ఊరు దగ్గరనే పోనద్దగంట రానద్దగంట అక్కడ వాళ్ళ ఇల్లు నాకు తెలియదు కానీ ఎవరు నన్ను అడిగితే చెప్పరా చెప్తారా ఖచ్చితంగా ఒక్కసారి పోయి దాంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రా. మాట్లాడి ఏం చేస్తావురా? వాళ్ళ అవ్వుండదా వాళ్ళ అయ్యి ఉండడా వాళ్ళ ఇంటి దగ్గరికి ఎట్లా పోతావు నువ్వు? వాళ్ళ ఇల్లు తెలిసినా కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు పోతే మనల్ని నీ ఇంట్లోకి రానిస్తారా? నీ అవ్వ నువ్వు లేని తోటి పెడతావు. ప్లీజ్ రా ఇది ఒక్క హెల్ప్ అయ్యరా మీ అయ్య బండి పొయ్యి పట్టుకరాపో నానా పనున్నది 1 గంటన్నరలా అత్త అని చెప్పి. ఆ ఇత్తడారా మా ఏడబోతాండు. ఇంటి పక్క ఉందో ఎవ్వరిదైనా పట్టుకొని రారా నీ కాళ్ళు మొక్కుతా నేను చోటు షాపు దగ్గర ఉంటా ఆడికి పట్టుకొని రారా ప్లీజ్ రా. సరే తీ ఉండిపో నేను ఎవరినన్నా నడుపుకొని పట్టుకొని అత్తపో బండి. మళ్ళీ ఈ ముచ్చట బంటిగానికి చోటుగానికి ఎవ్వనికి చెప్పకు అర్థమైందా? ఇక నేను ఒకవేళ బండి వేసుకొని వచ్చిందనుకో ఇక హాస్పిటల్ కాడికి పోయేస్తామని చెప్పుదాం అంతే. సరేరా అయితే తొందర్రా. అందరినే అత్త. అవు మల్లవ్వా నిన్నటి లొల్లి ఎటైంది మళ్ళా? ఏటైందంటే ఏమైంది పొయ్యి పోరనోళ్ళ ఇంటికాడ లొల్లి పెట్టిర్రు నువ్వేవట్టే నా బిడ్డకు కడుపైంది ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంది అల్లుడెలా కొట్టిండని. అవునా మరి లొల్లి పెడితే ఏమన్నారు? ఏమంటారు మాకు
సంబంధం లేదు మాకు అవసరం లేదని అన్నారు. ఇక వీళ్ళు వాళ్ళు తిట్టుకున్నారు. ఇక బిడ్డని తీసుకొని పోయిర్రు. గంతలోళ్ళైంది నాకినబడకపాయ మల్లక్క. నేను ఇంట్లోనే చచ్చి పాడైనా నిన్న. ఒకటే కాలు బాగా గుంజితే సప్పుడేక మూసుకొని పన్నా. నాకు గింతన్నా ఇనిపియకపాయ లొల్లి. లొల్లంటే అది ఎట్లా జరిగిందనుకుంటాన్నావు? ఓ పొట్టు పొట్టు కొట్టిండు. అవు మల్లక్క, ఇక కొట్టకపోతే ఏం చేస్తాడు? మొగుడిని పొట్టి ఇంకోతోటి వండి కడుపు తెచ్చుకున్నాక ఏ మొగోడైతే ఊకుంటాడు? అవునవును లింగవ్వ, ఏ కడుపులేసి తన్నుకుంటా అదేందో బ్యాటు లెక్కనే ఉన్నది పాడుగాను. ఎంతమంది ఆగబట్టిన ఆగడు, మంచిగా తాగిండు, పొట్టు పొట్టు చంపిండు. పోరికి గట్టిగానే దెబ్బలు తాకినాయి. సత్తా అని ఉరికింది పాపం పోరి. ఇంకా పాపం అంటున్నావా దాన్ని? సొంటోయే ఆడోళ్ళు ఏబట్టే మొగబాడకవులు ఎడిపోతారు. ఏమో పెళ్ళైన ఆడిదట, పెళ్లి గారి పోరుడట. అవసరమా బగ్గ కావురాలచ్చి కాకపోతే? అవు నిజంగానే. ఇక పాపం మన నర్సి అందరూ ఉరికిర్రు, పోరిని కాపాడిర్రు, పట్టుకొచ్చిర్రు. ఇక అవ్వగారింటికైతే వేయింది. ఇంకా మొగడు తోలుకచ్చుకుంటాడా? ఇక దాన్ని తోలుకచ్చుకోడు కావచ్చు. గట్ల చేసిన ముండను తోలుకచ్చుకుంటాడా? విడాకులు ఇత్తరు కావచ్చు. కాదే విడాకులే ఇస్తా, నాకు ఇది అద్దని వాడన్నాడు గాని మరి ఏమైతుందో చూడాలే. నాకీ ముచ్చట మొన్న ఈ ముసలోడు చెప్పేదాకా తెలుస్తలేదు. మీ అందరికి ఎప్పుడో ఎరకనట. నాకొక ముచ్చట చెప్పబోతురేమే. ఇక నేను ఇటు వచ్చిందా చెప్పుదామంటే? అబ్బో, గీ పోసి కూడా చెప్పకపాయే. అక్క పొక్క అనుకుంటా అన్ని ముచ్చట్లు ఏదన్నా జరిగితే గిట్లా అని చెప్పేది. ఈ ముచ్చట చెప్పలేదు. నేను చెప్పిన ముచ్చట్లు అన్ని నువ్వేమన్నా కడుపులో పెట్టుకుంటాన్నవా? ఎవరు కలిసినా ఇగో మా పోషన్నది అని ఓ రోజు నన్ను ఒకరితోటి తన్నిపిచ్చే మోపే ఎత్తివి. ఇక అప్పడుసుందే నీకు ఎప్పుడు బంద్ చేసిన. నేనెవరితోటి తన్నిపిచ్చే మోపి వేసిన్నే. అన్ని నీకి బహురూపుల మాటలు. అబ్బో, నువ్వు చిన్నాడిదాన్వా? అబ్బో, ఆగ చూసినవా రండా ఏమో అంటది. చిన్నాడిదాన్ని కాకపోతే పెద్దాడిదాన్న నేనేమన్నా? ఏం చేసినా ఎవరకు నిన్నెక్కిచ్చి చెప్పిందే. నీ లెక్క అందరికి నేను చెప్పట్లా. చూసినవా మల్లక్క ఇప్పటిదిప్పుడే ప్లేట్ ఎట్లా మార్చిందో? ఎడవన్నదే పిలేట ఎడగనబడుతుంది. ఆగుర్రి, మీరు ఆరన్లు అన్నట్టే గాని సౌతులు పెట్టుకున్నట్టే కొట్లాట పెట్టుకుంటారు. అందుకే ఇటు మొక్క ఎత్తలేను. అంటే నీకు బాధ, అంటే ఆమెకు బాధ. చూసినవా ఇళ్ళ లొల్లి గిట్లుంటదవ్వా. అందుకే వీళ్ళకి ఏ ముచ్చట చెప్పద్దు. నేనేం లొల్లి పెడతలేను, మీ జోలికి అత్తలేను. మీరు కూడా నా జోలికి రాకుంటే అంత మంచిగానే ఉంటది ప్రశాంతంగా. అయ్యో, నీకు అంత ప్రశాంతంగా లేకపోతే ముంగట మొగుడున్నాడా, వెనక మిండెడున్నాడా లొల్లి పెట్టడానికి? చూసినవా ఈ ముండ ఎట్లా అంటాందో? అబ్బో, ఇక నీకు మొగడుండి బాగా నిన్ను కొడతాండు కావచ్చు, తిడతాండు కావచ్చు. ఆన్నే కొడతావు, ఆన్నే తిడతావు. నువ్వు ఏందే ఓ పాస్ పండ్లదానా? నేనెప్పుడు కొట్టిందే నా మొగన్ని? నువ్వు కొట్టంగా చూసినావు ఎప్పుడన్నా? ఆగలేవే ఎవరంత జప్పరించుకుంటా దౌడంతా ఇంత పొడుగు జాపి ఆగలేవు అని అన్నట్టన్నావు. అదానే మాటలు నువ్వు వింటన్నావా? నిన్నట కొట్టిందట, తిట్టిందట. నేను వాళ్ళు మోగులు అన్నాక తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అవన్నీ పట్టించుకోవద్దు గాని ఆగు. ఇప్పుడు ఏమైందవ్వా మరి ముచ్చట లాస్ట్ కు? ఏమైతుంది? అది వెళ్ళిపోయింది. ఈడు దావుకుంటూ ఇంట్లో ఉంటాడు. ఇక ఇయ్యాల నేను అటు మోకే పోలేదు. పోతా ఇక ఈ పోసవ పిలిచినాక ఇటు వచ్చిన మా నర్సి పోయిందో మరి. నేనన్నచ్చి అన్ని మందలు ఇయ్యాలి పాపం అని పెళ్ళాం గట్ల చేసి అంది ఇజ్జత్ తీసిపాయే. మందలిచ్చిరా ఓ రోజు. నేను పోతాన్నా. మన ముచ్చట తెలిస్తే అచ్చి చెప్పు మల్లవ్వా. మీకు చెప్పే బదులు సపడేకున్నది నయం. యారన్నదే కొట్లాట నడుతుందా? ఏ ముచ్చట చెప్పినా ఎవరిని నా ఇంటికి రమ్మన్నా కూడా మనశ్శాంతిగా కూసోనియ్యరు, మాట్లాడనియ్యరు. అబ్బా, ఇల్లు లేపుకొని పోయి ఏనన్నా పెట్టుకుంటే మంచిగుండు. పాపో, లేపుకొని పోతావో లేపించుకొని పోతావో పొయ్యి పెట్టుకో. నేనెవడద్దంటాండే? నా జోలికి రాకు, నేను చెప్తానా. నీ జోలికి ఏం నేను అత్తలేను. పోర్రి, అందరిదో బాధ అయితే మీదిద్దరిదో బాధ. పోర్రి. రే సోటుగా, నిన్న ఒక సెన్సేషన్ జరిగిందిరా. అల్లేమైందిరా? అరే రామా, ఏం జరిగిందంటే ఏం కథ? ఈ శ్రీరుగాడట ఆమెకు కడుపు వేసిండట కాదురా. ఏంది? అవునరా వారి,
నేను గిట్లనే నోరు తెరిచి కూసున్నా నిన్న పొద్దంతా రాత్రంతా తెలుసారా భయానికే ఉచ్చబడ్డది గింత నిద్ర కూడా పట్టలేదు. ఏమైందిరా? ఏ మోగనికి తెలిసింది కడుపుతోటి ఉన్నదనని ఆ తోటి వండి కడుపు తెచ్చుకుంటావా ఏముండా అని పొట్టు పొట్టు దన్నిండ్రా ఆమెను. అయ్యో, బయటకు గుంజుకొచ్చి కింద వారేసి కడుపుల దన్నుకుంటా పొట్టు పొట్టు కొట్టిండ్రా. నేనైతే నోరు తెరిచినా. ఓ సిగ్గులేనోడు మళ్ళీ అత్తాండు. ఏయ్ నీకు కొంచెమన్నా సిగ్గున్నాదిరా? ఎందుకు ఏమైంది? ఏమవుడు కాదు నీ అవ్వ నీ ఇన్ను చూస్తే నాకు నరక బుద్ధి అవుతాంది. మంచిగానే ఉన్నావు నీకు గాని గాడిదానికి కడుపు ఎత్తివి. అది నిన్న ఎన్ని దెబ్బలు తిన్నది ఆమె మొగుంతోటి. అవునారా బంటి, నాకు నువ్వు ఒక్క ముచ్చట చెప్పద్దారా? ఎందుకు చెప్పుతే పారిపోదువా? అరే ఉర్రాకురా. పొరుడు కాదు, ఇప్పుడు అయిపోయిందా ఎంజాయ్ ప్రేమ లవ్వు గివ్వు అని కడుపు ఎత్తివి. పొట్టు పొట్టు కొట్టిండు కాదురా కింద వారేసి బయటకు గుంజుకొచ్చి అందరు ముంగట. నాకే మస్తు బాధ అనిపించింది. ఓ దిక్కేమో కోపం వచ్చింది. నువ్వు మంచిగానే ఉన్నావు, ఆ తప్పు చేసినోనివి మంచిగానే ఉన్నావు. ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరికి శిక్ష పడల్లా. పాపం ఆ ముక్కతే ఘోరంగా శిక్ష అనుభవిస్తాంది. సిగ్గులేని బాడుకవు అవసరమారా? నీకు అప్పుడే చెప్పిన అద్దురా పెళ్ళైన ఆడోళ్ళ జోలికి పోవద్దురా. అలా మొగుళ్ళకు తెలిసిన రోజు పరిస్థితి వాళ్ళది ఘోరం ఉంటది. మనం అంటే మొగోళ్ళంరా బై 100 తప్పులు చేసిన మనల్ని ఎవడు అనేటోడు ఉండడు. అని ఆడి తప్పు చేస్తే ఆమె చచ్చేదాకా ఆ పేరు అనేది ఆమె ఒంటి మీదనే ఉంటదిరా. ఏం చేయాలరా బంటి, మా ప్రేమ అనేది అట్లా మొదలైంది, అక్కడికి జరిగింది. కడుపు వేయడానికేనా రోజు వాళ్ళ ఇంటికి పోయింది? నీ సుఖం నువ్వు చూసుకుంటువి, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంద్రా? కొట్టిండ్రా ఇంట్లోకెయ్యి. వాళ్ళ అవ్వను వాళ్ళ అయ్యను ఆమెను పొట్టు పొట్టు తిట్టిండు. పాపం వాళ్ళ అయ్య ఉన్ను అవ్వ ఏడ్తా అంటే నాకు ఎంత బాధ అనిపించింది తెలుసారా. ఛీ, మనం కొడుకులమై బిడ్డలమై ఓ తల్లి తండ్రి కడుపులో ఉట్టి తల్లి తండ్రిని గింత బాధ పెట్టుడు ఎందుకు, ఏం అవసరం అని మస్తు బాధ అనిపించిందిరా. వాళ్ళు రోడ్డు మీదనే కూసోని గొడగొడా ఏడ్చిర్రు. ఈ సిగ్గులేనోడు మంచిగానే తిరుగుతాండు. ఈయనకేంది ఇప్పుడు? చేసిండు అయిపోయింది, వీని మోజు తీరిపోయింది. ఇప్పుడు ఆడిదాని బతుకు ఎట్లరా? నేను ఎప్పుడో చెప్పినా వదిలేరా అని. అరే బంటి, నేను గిట్ల అవుతుందని అనుకోలేదురా. అవురా మరి ఆమెకు ఇప్పుడు కడుపైంది, ఆమె పరిస్థితి ఏంది? మొగుడు వదిలేసిండు, ఇంట్లోకే గెంటేసిండు. మొగుడా ఇప్పుడు ఆమెను పిలుచుకోడు, ఆమెనేం ఉంచుకోడు. మరి ఆమె పరిస్థితి ఏందిరా? నేను పెళ్లి చేసుకుంటారా? ఓ నీ మోకానికి మా వేసుకున్నావుతి. మీ అయ్యవ్వ ఆ రోజు పొట్టు పొట్టు తిట్టిర్రేమో ఆమెను, ఇంకా వాళ్ళు ఆమెను కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా? సిగ్గులేనోడా. కొంచెమన్నా ఇజ్జత్ ఉండాలే. నీ అవ్వ నీతోటి తిరిగినందుకు మాకు చెడ్డ పేరు వస్తుంది. అయితవా పేరుదేముంది, చెడ్డ పేరు అత్తే రాని గాని ఒక ఆడపిల్లతోటి నువ్వు గట్ల చేసినావంటే మాకు మండుతుంది తెలుసారా. నాకు ఓ దిక్కు భయం, ఓ దిక్కు కోపం. నన్నేం చేస్తారో పూసుకన నేను ఏవట్టి ఇదంతా అయిందని నాకు భయం. ఓ బంటి, నీకు దండం పెడతారా, నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకరా. నిన్నెవరు డిస్టర్బ్ చేస్తాండ్రా భయ్? నువ్వెందుకు వచ్చినావురా ఇడికి? ఇంట్లోనే వండపోయినావు. ఇంట్లో అంటే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు అత్తన్నాయిరా, అందుకే ఇటు బయటకెళ్ళినా. నీకు అన్నట్టే ఆలోచనలు గాని కొంచెమన్నా ఇజ్జత్ ఉండాలే. అరే శ్రీను, ఏంద్రా ఓర్ మెంటలోడా? ఏంద్రా నిన్నెవడు గెలికిండ్రా నన్ను మెంటలోడా అంటావు? హెర్రోడా, నీ పరిస్థితి కూడా ఇగో ఇట్లనే అవుతుంది, అర్థమైందా? పరిస్థితి ఏం అట్లా కాదురా. నేనేం పెళ్ళైన ఆడదాన్ని పట్టుకోలేను, పెళ్ళై కానీ ఆడదాన్నే పట్టుకున్నా, అర్థమైందా? నేను ఎన్నటికైనా నా బేబీనే పెళ్లి చేసుకుంటా. బేబీ అనకురా, అన్నేవో గాని మా ముంగట బేబీ అనకు. నీకేం నొత్తాందిరా నా బేబీ నేను బేబీ అనుకుంటే? కాకి బుష్ను పట్టుకొని బేబీ అంటే నవ్వొత్తందిరా. కాకి బుష్ అన్నవనుకో, చూడు నీ కింద ఉల్లిగడ్డ బాంబు పెట్టి నిన్ను కూడా కాకి బుష్ను చేస్తా. నాతోటి అయితది, అర్థమైందా? వేసినవు తియ్యి. ఎట్లా నచ్చిందిరా? అయినవా ఇలా చూడటానికి ఆ కాకి బుష్ను మళ్ళా చూడకపోతే ఫీల్ అవుతుంది. నాకేం పనిరా, దాన్ని చూసుకుంటానే ఉంటా నేను. నా బేబీని నేను చూసుకుంటా, నీకేమైతాంది? చూసుకో గాని దాంతో అయితే లొల్లి పెట్టుకోకురా భయ్. లొల్లి పెట్టుకున్నావు అనుకో ఆ పండ్లతోటి నిన్ను కొరికిందనుకో కథ నువ్వు అటే గుత్తవు ఇక. అవి బంగారు పండ్లా? మొత్తం అవే లచ్చింగల్ల పండ్లు. శ్రీను, మళ్ళేం ప్లాన్ వేసిర్రు? మళ్ళెటు పోతారు? ఏటు లేదురా, దావకాన్లకు పోయత్తా, 2 సూదులు వేయించుకొని వస్తా. ఎందుకురా, మంచిగానే ఉన్నావు కదా. తెల్లగా కావడానికి వేయించుకుంటానవా ఏంది? తెల్లగా కావడానికి
వానికి సూదులేస్తాడ్రా బంటిగా నీ ఎవరే శ్రీను రారను అలకాయ లేదు పాలు లేదు దీనికి ఓ నీకు బగ్గున్నది పో. పోతారిల్లు వాళ్ళేమో ప్లాన్ వేసిర్రా, అందుకే వాళ్ళు పోతారు. అమ్మో వాళ్ళతోటి తిరగద్దు, వాళ్ళతోటి మనకు ముచ్చడద్దు. ఏమోరా బంటి కాలం బాగా ఎడిపోతాంది. అవురా బంటి నీకు నాకు ఎసొంటి పెళ్ళం వస్తుందో ఏం కథను. ఆయన మనల్ని డ్రమ్ములేయరు కదా సంపి. గదే భయం అవుతుందిరా వారి. ఈ రోజులల్లా పెళ్లి చేసుకుందామనంటే అన్ని వార్తలు చూస్తాంటే ఈ పెళ్ళెందుకు అని అనిపిస్తాంది. అది ఆయన పేరటోని లవరు మనకు పెళ్ళ వచ్చిందనుకో, వాడు కావాలని మనల్ని చంపితే మన పరిస్థితి ఏంద్రా? మనల్ని పెళ్లి చేసుకున్నాక ఆయనది ఇంకోటి మీద మనసు పడి మనల్ని చంపి వానితోటి పోతే ఎట్లరా? కాలం ఇట్లనే పాడైందిరా బంటి. మనం పెళ్లి చేసుకోవద్దురా, సప్పుడేక ఇట్లనే ఉందాం. పెళ్లి చేసుకోకపోతే ఈయనకి మొగతనం లేదా అని అంటారు. ఆ మాట పడ్డా మంచిదే గాని వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ చేతిలో చచ్చురద్దురా. అంతే అంటవారా? చూద్దాం ఎట్లయితుందో. రాజు మీ అన్న ఏమైనా తిన్నాడారా? ఏమూ తినలేదు నరసక్క. రాత్రంతా గింత కూడా నిద్ర పోలేడు. కోసేపు నిద్ర పోయినట్టే వేయండు, లేచిండు, తాగుడు కక్కుడు ఓ ఏడ్చుడు అంత పిస చేసిండు. నాకైతే రాత్రంతా నిద్రనే లేదు. అయ్యో పాపం వానికి ఎంత కట్టమచ్చరా. కొన్ని రోజులు గట్లనే ఉంటదిరా. మరి విడాకులు ఇస్తాడంటావారా దానికి? ఇంకో దాన్ని చేసుకుంటాడా? ఇంకో దాన్ని వేసుకునే అంత సీన్ లేదు గాని విడాకులు ఇచ్చే సీనే కనబడుతుంది. అద్దంట అద్దు అని అంటాండు. నాకు అది అద్దే అద్దు అని అంటాండు. ఎట్లా ఉంచుకుంటాడండి? కడుపు అయ్యేదానికి కడుపు ఉంచుకుంటుందో తీపిచ్చుకుంటుందో. నాకైతే మస్తు కోపం వచ్చింది లత. అది చూసినవా ఎట్లా మాట్లాడుతాందో? బాయి కాడికి ఆ బాయి కాడ దుంకపోయినప్పుడు ఏమంటాంది? మొగున్నే తిట్టబట్టే అది. దానికి మొత్తానికే మొగుని మీద ఏం లేదు, ఉన్నదంతా సీనుగాని మీదనే ఉన్నది. ఇంకా చూడుర్రి ఆ సీనుగాని తోటి అది లేచిపోతుంది. తర్వాత నాకైతే అట్లనే కొడుతాంది. కళ కూడా వచ్చింది రాత్రి. అదే ఆలోచించుకుంటా వన్నట్టున్నదే, అందుకే కళ వచ్చింది. నిద్ర పట్టిందా లత? నువ్వు పోయి అక్కడ వండుకుంటివి, నాకు అస్సలకే నిద్ర పట్టులేదు. ఊకుకే తెలివవుడు. తీరా రాజు పుణ్యమే పట్టు. పాపం ఏదో ఎవ్వరు లేనందుకు వానికి ఒక తోడు లెక్క ఉంటాను. కొంచెం గట్టినయ్యేదాకా ఉండాలిరా. గదే నర్సక్క. అడ్రస్ దొరుకుతుందంటవా అరాటిల్లు? నాకేం తెలుసురా దొరుకుతుందో దొరకదో. ఆ ఊరు తెలియదా కథ తెలియదు నేనేం చెప్పాలి నీకు? అంటిగానికి గిట్లా చెప్పలేదు కదా నువ్వైతే. చెప్పలేదు. అదే మళ్ళా చెప్పుతే పెద్ద కథ. చెప్పలేదు గాని బండి స్పీడ్ కొట్టురా. స్పీడ్ గానే పోవాడితే ఆవుతలేదురా నీకు ఉబ్బు. ఇక దోస్తులు మరి చూసిర్రా వీడియో? ఈ సీన్ గాడైతే మెల్లగా శ్వేత దగ్గరికి పోతాండు. మరి శ్వేతను కలుస్తాడా? మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తూ ఉంటుంది దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక దోస్తులు ఇలా 31 కదా, మరి ఎంజాయ్ చేస్తారా? ముక్క సుక్క కేకులు కోసుకుంటారా? నాకైతే ఎప్పుడు పడది. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం ఈ టైంకి అయ్యప్ప మాలల్నే ఉంటామన్నమాట. ఇక అందుకే మాకైతే ఏది నడవది దోస్తులు. మంచిగా ఎంజాయ్ చేయుర్రి, ఓకేనా? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరమైనా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఇక ఈ 2026లో మనం అనుకున్న రీచ్ తొందరగా వెళ్ళాలి. టార్గెట్ అనేది తెలుసు కదా, 1 lakh సబ్స్క్రైబర్స్. ఈ సంవత్సరంలో మనం అది కొట్టేయాలి ఇంకో 2-3 నెలల వరకు, ఓకేనా దోస్తులు? తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.